మానసిక స్థితి సరిలేక నిత్యము ఆకలి కేకలతో నరకయాతన అనుభవిస్తున్న అభాగ్యులను చేరదీసి సంరక్షిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. మానవదేవుళ్లారా, అనాథుల అన్నదానానికి అవసరమైన బియ్యము, కూరగాయలు, కిరాణా సామగ్రిని దయతో అందించి ఆదుకోండి. మీ నివాసాలలో వాడని పాతబట్టలను దానం చేసి పుణ్యం కట్టుకోండి. కృష్ణస్వామి నామదేశ్య, విష్ణవేని నామదేశ్య, శ్రీప్రియా నామదేశ్య, కళ్యాణ్ సాయి నామదేశ్య, రాజేష్ నామదేశ్య, ఉమాదేవి నామదేశ్య, సాయి జగదీప్ నామదేశ్య, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాస్విని గురుమాహి వంశీ పురుషం జగతో శివేన వచసా త్వాగిరిసాజ్జావధ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాన్ శ్రీమదహం గోత్రోద్భవస్య మార్కండేయ గోత్రోద్భవస్య సేజమానస్య నామదేశ్య గుండు మోహన్ రావు నామదేశ్య పద్మశ్రీ నామ్నేం ఎస్ శ్రీనివాసరావు నామదేశ్య వరలక్ష్మీ నామ్నేం లక్ష్మీ నారాయణ నామదేశ్య నిర్మలా నామ్నేం కృష్ణారావు నామదేశ్య దుర్గా మల్లేశ్వరీ నామ్నేం కల్కీ నామదేశ్య ఉషశ్రీ నామ్నేం సకుటుంబానాం సబాంధవానాం సకలాక్షేమస్థైర్య ధైర్య వీర్య విజయా హిరణ్యపాత్రముదోహ పూర్ణం సదా ద్రవ్య దర్శయామి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మృత్యోర్ముక్షీయః మామృతాతుహుం శతమానం భవతి శతాయ పరుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరదాయ సర్వజనవశమానాయ శమానాయ నమః స్వాహా. భూర్భువస్సువాం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ నమః స్వాహా. కద్రోద్రాయ ప్రచేతసే మిడుష్టమాయ తవ్యసే వ్యోచేమ శంతమగుం హృదే నమః స్వాహా. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ నమః స్వాహా. సుమాంజల్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. పుగి ఫల నాగవెల్లిత్యార్థ కర్పూర చూర్ణ ఒక్క ఖర్జూర తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ధూపం ఓం దశాంగ గోకిలోకిత సుగంధ ద్రవ్యం ధూపం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. మహానివేదనం. పుణ్యలింగేశ్వర అమ్మా నాన్న పుణ్యలింగేశ్వర దర్శనం అభిషేకం చేసి వాళ్ళ పేరు మీద మా పేరు అందరూ పూజలు జరిపించారు. ప్రతిష్టాలు ఇది వినాయకుడు, అమ్మవారి, శివుని గుడి గోపురాలు పెద్ద ఎత్తున కట్టడం జరుగుతుంది. యజ్ఞాలు అమ్మవారి ఏది అన్ని యజ్ఞాలు, మహామృత్యుంజయ యజ్ఞాలు, గణపతి లక్ష్మీ గణపతి యజ్ఞాలు, విష్ణు యజ్ఞాలు, అందరి యజ్ఞాలు బాగా జరిపే విధంగా ఉన్నాయి. మేము కూడా చూసి చెల్లించి మేము వీళ్ళ ద్వారా మీ ఆ ప్రజలందరికీ తెలియాలని మేము ఈ విధంగా వాళ్ళ ద్వారా మేము మాట్లాడడం జరుగుతుంది. ఈ అనాథాశ్రమంలో మీరు వచ్చి చూస్తే అర్థమవుతుంది. నేను మాటల్లో చెప్పడం కాదు, ఈ ప్రదేశం కానీ గుడులు కానీ ఇప్పటికీ చాలా దగ్గర ఒక 5 అంతస్తులు బిల్డింగ్ వరకు డొనేషన్ చేశారు ప్రజలందరూ కలిసి. చాలా గొప్పగా ఉంది, నీట్గా ఉంది, చాలా మంచిగా చూసుకుంటున్నారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము.
ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిలువలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.